నమస్తే. నేను మీ విఎస్ఎన్ శర్మ, వేమకోట వాజ్యోతిష్యాల విశాఖపట్నం. ఈరోజు మనం మహాశివరాత్రి ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. మాఘబహుళ చతుర్దశి. మహాశివరాత్రిని మహాపర్వదినంగా మనం జరుపుకుంటాం. అసలు ఈ శివరాత్రి నాడు ఒక్కసారి శివనామ స్మరణ చేస్తేనట సప్తజన్మ పాపములు పోతాయట. అందుకేనేమో మనకి జన్మానికి ఒక శివరాత్రి అన్నారు, చూసారా? అంత పర్వదినం ఇది. అసలు శివ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. శివ అంటే శుభం కరోతి ఇది శివ, శుభములు చేసేవాడు, శుభములు కలిగించేవాడు శివుడు. అట్లాగే సి అంటే శాంతి క్షమము, వా అంటే వరదత్వములకు అనుగ్రహించేవాడు. చూసారా శివుడికి ఎన్ని నామాలు ఉన్నాయో, ఎన్ని అర్థాలు ఉన్నాయో. అట్లాగే శివుడు భోళాశంకరుడు అండి. అతను ఒక్కసారి మనం ప్రార్థిస్తానట భక్తుల కోరికలన్నింటినీ కూడా తీర్చినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. శివుడు లింగరూపం ఉంటారండి. ఎందుకు ఆ లింగరూపం అంటే లైనాత్ లింగముచ్చేతే అని పురాణాలు చెప్తున్నాయి. సర్వ జగత్తుని తన ముందు చివరలో లయం చేసుకుంటారట. అంత శక్తిమంతుడు. అతనికే రుద్రుడని కూడా అంటారు. ఎన్నో నామాలు ఉన్నాయండి. శివుడికి ప్రార్థించిన చాలామంది ముక్తి మోక్షం పొందినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. ఉదాహరణకి శ్రీకాళహస్తి, అవి జంతువులు చూసారా, అన్నీ ముక్తి పొందాయి. సాలెపురుగు, పాము, మరి ఏనుగు. అట్లాగే ఏమీ మంత్రము తంత్రము తెలియని ఆ అటవీకుడైన భక్త కన్నప్ప మహేష పాప వినాశ కైలాస వాస అంటే చూడట అతనికి ముక్తి మోక్షాన్ని ఇచ్చారు. అట్లాగే చిదంబరంలో నిమ్న జాతి చెందిన ఆ నందుడికి కూడా ముక్తి మోక్షాన్ని చిదంబరేశ్వరి ఇచ్చినట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి శివుని దృష్టిలో అందరూ కూడా సమానులే. మనందరం కూడా శివునికి భక్తే కావాలి తప్పించి మనం చదివే మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కాదు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయినప్పటికీ మనం శివుని అనేక విధాలుగా ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఈ శివరాత్రిలో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే శివునికి ఇష్టమైనది మారేడు పత్రిని సమర్పిస్తే చాలన్నట. అట్లాగే రాగి చెంబుతో గుప్పెడు మంచినీరు పోస్తే శివ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలన్నట. ఎంత సంతోషిస్తాడో శివుడు, మనకి ముక్తి మోక్షాన్ని ఇస్తాడట. కాబట్టి తప్పకుండా శివాలయాన్ని దర్శించండి. ఈరోజు అందరూ కూడా శివనామ స్మరణ చెయ్యండి. శివుని గురించి శివపురాణము, స్కాంద పురాణము, బ్రహ్మ పురాణము, చాలా పురాణాల్లో శివుని గొప్పతనం చెప్పబడ్డాయండి. శివుని ఆది భిక్షువు, ఆది యోగి చూసారా అని పిలుస్తాం మనం. ఆది భిక్షువు దేమి వాడి కోరేది అని మనకి శ్రీవర సీతారామ గారు పాడతారు. బూడిదనిచ్చే వాడిని ఏమి అడిగేదని. చూసారా ఆది భిక్షు ఎలా అయ్యాడంటే తను సర్వజీవుల యొక్క కర్మలను తీసుకొని వారికి ముక్తి మోక్షాన్ని ఇస్తారట. అందుకే ఆది భిక్షువుగా మనకి ప్రసిద్ధి చెందారు. ఆది యోగి ఎట్లు యోగ శాస్త్రంలోను అలాగే శ్రీ విద్యా ఉపాసనలోను కూడా పెద్ద పీట వేశారు అతనికి. మేధా దక్షిణామూర్తి అంటే ఆజ్ఞాచక్రమందు రుద్రగంధ విభేదం జరిగి పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించేటప్పుడు అతను శ్రీ మేధా దక్షిణామూర్తిగా పరాశక్తితో పాటు కనబడతారట. అందుకే నిష్కలంక నిరంజన రూపమైన ఆ పరబ్రహ్మ తత్వమే శివునిగా మనకి వేదాలు చెప్తున్నాయి. కాకపోతే మన శివుడిని ఒక రూపంలో కొలుచుకుంటున్నాం. అక్కడ చేరేటప్పటికీ గురు ఒక్క పరబ్రహ్మ స్వరూపాన్ని చూసి ఆ శ్రీ విద్యోపాసకులు, ఆ యోగులు కూడా చివరికి నా గురాధికం అంటే ఆ గురువుని మించింది లేదని తెలుసుకుంటారట. ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని
సర్వానందమయ చక్రములో అమృత బిందువులని గ్రోలి వారు చాలా ఆనందం పొందుతారట. అది అసలైన రూపము. అంటే అక్కడ అమ్మవారు అయ్యవారు కలిసి ఒకే రూపంలో పరబ్రహ్మ తత్వ స్వరూపంలో దర్శనమిస్తారట. ఇది మనకి యోగశాస్త్రం చెప్పబడి ఉన్నది. వీలైతే ఇంటి దగ్గర శివరామ స్మరణతో మీరు పూజ చేసుకోండి. మీ పురోహితుని పిలిచి మహన్యాస రుద్రాభిషేకం చేయించుకోండి. దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళండి. అర్ధరాత్రి జాగరణ చేయండి. శివనామ స్మరణతో చేయండి. తప్పకుండా మీకు ముక్తి మోక్షం కలుగుతుంది. మీ యొక్క కోరికలు ధర్మమైన కోరికలు తీరుతాయి. పుత్ర సంతానం కలుగుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు ప్రసాదించే వారు మహాశివుడని మనకి పురాణాలు చెప్తున్నాయి పురాణాలు. కాబట్టి తప్పకుండా మీరు ఆచరించాలని కోరుకుంటున్నాను. అట్లాగే శివరాత్రికి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరం లేక ద్వాదశ జ్యోతిర్లింగాలు, కాశీ క్షేత్రాన్ని లేక పంచ ఆరామాలను దర్శించండి. ముక్తిని మోక్షాన్ని పొందండి కోరుకుంటూ, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ, ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.